బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం తర్వాత కుమారుడితో కలిసి దేశం విడిచి వెళ్లిపోగా ఇప్పుడు లేటెస్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన వచ్చారు. అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్ పై పలు కేసులో అరెస్ట్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది 2023లో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసు. ఈ ప్రమాదానికి కారణమైన తన కుమారుడు రహేల్ ను తప్పించారని షకీల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత రహేల్ దుబాయ్కి పారిపోవడానికి షకీల్ సహకరించారని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో షకీల్ ను A3 నిందితుడిగా చేర్చారు. కానీ అప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారు. ఏడాదిన్నర కాలంగా షకీల్ రాష్ట్రం విడిచి దుబాయ్లోనే నివసిస్తున్నారు. తాజాగా ఆయన తల్లి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.